ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది. కొంచెం 5 మినిట్స్ 2 మినిట్స్ గ్యాప్ దొరికినా కూడా మొబైల్లో ఏవో ఒక వీడియోస్ చూస్తూ ఉంటాం అండ్ తొందరగా మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అరే వాళ్ళ లైఫ్ ఇలా ఉంది, వీళ్ళ లైఫ్ ఇలా ఉంది, మనం ఎందుకు ఇలా ఉన్నాం అనుకుంటాం. కానీ ఎవరి లైఫ్లో అయినా హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ ఉంటుంది, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందరి లైఫ్ అనుకున్నట్టు సినిమాలో చూపించినట్టయితే అందంగా ఉండదండి. అస్సలు ప్రాబ్లం లేని లైఫ్ అంటూ ఉండదు. కాకపోతే ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనకి సొల్యూషన్ దొరికిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, రేపు క్లియర్ అయిపోయింది కదా, అక్కడ నుండి వదిలేసేయాలి. నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని చెప్పి జరిగిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటేనే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అందుకే ఏదైనా జరిగితే మాట అనుకున్న తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత వదిలేయండి. సింపుల్ అండి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్, అదొక్కటి తెలుసుకుంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. మరి ఈ రోజు కూడా హ్యాపీగా 2 వంటలు చేసేసుకుందామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మనం చాలా ఫేమస్ అయిన సలాడ్ తయారు చేసుకోబోతున్నాం. అది గ్రీన్ పపాయా సలాడ్. శశి మనకి మెయిల్ రాశారు. హలో స్వప్న. హాయ్ శశి. మా మమ్మీ నా కోసం నేను డైట్లో ఉన్నప్పుడు డిఫరెంట్ సాలాడ్స్ చేసి పెడుతూ ఉన్నారు. బట్ పపాయాతో ఎప్పుడు ట్రై చేయలేదు. నా కోసం గ్రీన్ పపాయా సాలాడ్ చేసి చూపించవచ్చు కదా స్వప్న అని చెప్పి మెయిల్ రాశారు. ఎందుకు చేయమండి, మీకోసం ఉందే, మీకోసం డిఫరెంట్గా చేసి చూపిస్తాం. ఈరోజు గ్రీన్ పపాయా సాలాడ్ చాలా ఫేమస్, అది చేసుకుందాం. ఓకేనా? మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. గ్రీన్ పపాయా సలాడ్ చేసుకోవడానికి ఇక్కడ పొయ్యి మీద నీళ్లు పెట్టానండి. ఎందుకంటే మనం ఇందులో లాంగ్ బీన్స్ కూడా వేస్తున్నాము, దాన్ని బ్లాంచ్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ మనకి రా పపాయా ఉంటుంది కదా, పైన స్కిన్ తీసేసి ఇలా కట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ నీళ్లు వేడయ్యే లోపల మనం పపాయాని కట్ చేద్దాం. అండ్ ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. లాంగ్ బీన్స్, నిమ్మరసం, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, అలాగే రా పపాయా, పల్లీలు, బెల్లం పొడి, ఎండుమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయలు, థాయ్ రెడ్ కర్రీ పేస్ట్. సో ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పచ్చి పపాయాని మనం కట్ చేసుకుందాం. ఫస్ట్ స్లైసెస్ లాగా కట్ చేద్దాం. ఇట్లా ఇలా కట్ చేసుకున్న తర్వాత స్లైసెస్ కట్ చేయాలి. వీటిని సన్నగా కట్ చేయాలి. సో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇక్కడ నీళ్లు వేడెక్కాయి కదా, ఇందులో మనం పొడువుగా కట్ చేసి పెట్టుకున్న లాంగ్ బీన్స్ని ఇందులో వేసి జస్ట్ బ్లాంచ్ చేసుకోవాలన్నమాట, పచ్చిగా ఉండకుండా. చాలా లేతగా ఉన్నాయనుకోండి బీన్స్, అవసరం లేదు, ఇవి కొంచెం ముదిరాయి, సో అందుకని బ్లాంచ్ చేస్తున్నా అనమాట. అలాగే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పల్లీలని రోస్ట్ చేసుకోవాలి. లేదా ఇంట్లో ఆల్రెడీ రోస్టెడ్ పీనట్స్ ఉంటే అవైనా యూస్ చేసుకోవచ్చు. ఒక పల్లీలు మంచిగా మెల్లిగా చిన్న మంటలో రోస్ట్ చేసుకోవాలి. పీనట్స్ మంచిగా రోస్ట్ అవ్వాలి. అలాగే లాంగ్ బీన్స్ కూడా చక్కగా బ్లాంచ్ అయిపోయింది, తీసేసాను. మరి ఓవర్ కుక్ అవ్వకూడదు. సో ఇప్పుడు పీనట్స్ ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత రోల్లో వేసేద్దాం. ఈ డిష్ అంతా రోల్లోనే అవుతుంది, అన్నీ దంచుకోవాలి, మిక్సీలో వేస్తే మళ్ళీ బాగుండదు. సో పల్లీలు వేసాం కదా, దంచుకున్న తర్వాత పల్లీలని ఇలా తీసేసుకోవాలి. మనకి పొట్టు రాకూడదు, పొట్టు తీసేసి ఓన్లీ పీనట్స్ వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ రోల్ని క్లియర్ చేసేసుకొని ఇందులో కొంచెం వెల్లుల్లి, సన్నగా తరిగిన వెల్లుల్లి, కొంచెం అల్లం, థాయ్ రెడ్ చిల్లీ పేస్ట్. ఇందులో కూడా అల్లం వెల్లుల్లి ఉంటుంది, సో ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు.
ఇందులో వేసే అల్లం వేరే అండి, దుంపరాష్ట్రం అంటాం కదా, అది వేస్తామన్నమాట ఇందులో. అండ్ అంతేకాకుండా ఇందులో లెమన్ గ్రాస్ వేస్తారు, చిల్లీ పౌడర్ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థాయ్ కర్రీ పేస్ట్ రెడ్ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. 3 డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయన్నమాట. సో ఇందులో కొంచెం వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ వీటిని మనం దంచాలి. అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి, ఇంకా నిమ్మరసం కూడా వేసుకోవాలి. దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో బెల్లం పొడి కూడా వేసుకోవాలి, వేసి మిక్స్ చేయాలి. సో ఇలా దంచిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి. కర్రీ పేస్ట్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది, సో ఇక్కడ కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసాను, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు. పెద్ద కట్ చేసుకొని దంచుకోవచ్చు కదా అనుకోవచ్చేమో మీరు, కానీ ఇలా జస్ట్ దంచితే ఆ ఫ్లేవర్స్ అన్నీ వెజిటేబుల్స్కి పట్టుకోవడం కోసమే దంచాలన్నమాట. అలాగే సన్నగా పొడుగా కట్ చేసిన టమాటా ముక్కలు, లోపల గింజలు లేవు, రెడ్ చిల్లీస్, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి బపాయ, ఇందాక బ్లాంచ్ చేసి పెట్టుకున్న లాంగ్ బీన్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి దంచాలి. దంచేసాం కదా, ఇప్పుడు మనకి ఫైనల్ ప్లేట్ కావాలి. ఈ లోపల ఒకసారి ఇక్కడ ఉన్న సందడంతా క్లియర్ చేసేసి ఫైనల్ ప్లేట్ పెట్టుకొని ఫైనల్గా ఎలా ప్రజెంట్ చేయాలో నేను చూపిస్తాను. సో ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటే రెడ్ కర్రీ పేస్ట్ మంచిగా పట్టుకుంటుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఫైనల్ ప్లేట్ తీసుకొని దాంట్లో ఇలా మిడిల్లో పెట్టుకోండి. మనం రోస్ట్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలను ఇలా పైన వేసుకోవాలి. అలాగే కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పైన గార్నిష్కి వేసుకోవాలి. గ్రీన్ పపాయా సలాడ్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్తో నేను రెడీగా ఉంటాను. గ్రీన్ పపాయా సలాడ్ తయారీ విధానం: ముందుగా వేడి నీళ్ళల్లో బీన్స్ వేసి బ్లాంచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలని రోటిలో వేసి కాస్త దంచుకొని పక్కన పెట్టుకోవాలి. అదే రోట్లో వెల్లుల్లి, అల్లం, థాయ్ రెడ్ చిల్లీ పేస్ట్, పచ్చిమిర్చి, నిమ్మరసం వేసి మరొకసారి దంచి బెల్లం పొడి కూడా వేసి ఉప్పు, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, రెడ్ చిల్లీస్, పచ్చి పపాయా, లాంగ్ బీన్స్ కూడా వేసి కాస్త కచ్చాపచ్చాగా దంచి ప్లేట్లోకి తీసుకొని టోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన గ్రీన్ పపాయా సలాడ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం చేస్తుంది కోకోనట్ మిల్క్ సూప్ విత్ చికెన్. దానికోసం ప్రియాంక మెయిల్ రాశారు. హాయ్ మీకోసం. హలో అండి, కెన్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ కోకోనట్ మిల్క్ సూప్ విత్ చికెన్ ఫర్ మీ అని చెప్పి మనకి ప్రియాంక మెయిల్ రాశారు. డెఫినెట్గా అండి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం కోకోనట్ మిల్క్ సూప్ విత్ చికెన్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. కోకోనట్ ఆయిల్, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, బే లీఫ్, కొబ్బరి పాలు, చికెన్, కొత్తిమీర కట్ట, బీన్స్ స్ప్రౌట్స్, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు. పొయ్యి మీద ప్యాన్ పెట్టిన తర్వాత ఇందులో మనం కొంచెం కొబ్బరి నూనె వేసుకుంటున్నాం. సో ఈరోజు మనం కోకోనట్ సూప్ చేసుకుంటున్నాం కాబట్టి కోకోనట్ ఆయిలే వేసేస్తున్నాం. మీకు ఇష్టం లేకపోతే వేరే ఆయిల్ వేసుకోవచ్చు. బట్ ఇందులో కోకోనట్ మిల్క్ అన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి చక్కగా బ్లెండ్ అయిపోయి టేస్ట్ కూడా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొన్ని వంటకాల్లో కోకోనట్ ఆయిల్ చాలా టేస్ట్ని ఇస్తుంది, ట్రై చేయండి. సో ఇప్పుడు ఇందులో కొన్ని మిరియాలు,
అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి కొబ్బరి నూనెలో కాస్త వేయించాలి. కొంచెమే ఆయిల్, జస్ట్ ఇవి వేగడానికే మనం ఆయిల్ వాడుతున్నాం అంతే. అలాగే ఇందులో బిర్యానీ ఆకు. సింపుల్గా చేసుకునే సూపు చాలా టేస్టీగా ఉంటుంది, తాగుతుంటే చాలా హాయిగా కూడా ఉంటుంది. అలాగే సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీరు ఆనియన్ వద్దు అవాయిడ్ చేయాలి అనుకుంటే చేసేసుకోవచ్చు, బట్ బాగుంటుంది సూప్లో మధ్య మధ్యలో. ఇందులోనే కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో చికెన్ పీసెస్ వేసేసుకున్నాం. ఇప్పుడు చికెన్ మటుకి మంచిగా వేగాలి. ఒక 5 minutes చిన్న మంటలో ఉంచి బాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. చికెన్ ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం నీళ్ళు వేసేసుకోవాలి. చికెన్ మునిగేంత వరకు నీళ్ళు వేయాలి. సో నీళ్ళు వేసిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర కట్ట, పైన కొత్తిమీర తీసేసాను, ఓన్లీ కాడలు మంచిగా వాష్ చేసి ఇందులో వేస్తే ఆ ఫ్లేవర్ అంతా సూప్కి చాలా బాగా పట్టుకుంటుంది అనమాట. తర్వాత కట్టలు తీసి పడేయాలి. సో మరి ఇది బాగా మరగడానికి మనకు ఒక 10 minutes అయినా టైం పడుతుంది. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేసుకుందాం. థిక్గా ఉండే కొబ్బరి పాలు. అలాగే ఇందులో కొన్ని కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. సన్నగా తరిగి పెట్టిన కొబ్బరి ముక్కలు. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మరగాలన్నమాట. సో ఇలా బాగా కుక్ అయ్యేటప్పుడు పైన మనకి తేట వచ్చింది చూడండి, ఇది తీసేయండి ఇలా. అండ్ ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది, చాలా మంది కుక్కర్లో పప్పు ఉడికిన తర్వాత మనం ఫాస్ట్ లైఫ్లో ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి కుక్కర్లో వండుకుంటూ ఉంటాము. దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఏం చేయాలి అంటే పప్పుని ముందే నానబెట్టేస్తారు అనుకోండి, 2-3 గంటలు నానబెట్టేస్తే బయటే ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే పప్పుని ఫస్ట్ కుక్కర్లో వేసేసి కొంచెం నీళ్లు పోసి ఉడికేటప్పుడు పైన ఆ తేట వస్తుంది. ఇప్పుడు నేను తీసాను చూసారా, ఆ తేటని తీసేసి కుక్కర్ పెట్టి విజిల్ పెట్టేస్తే కనుక ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది రాదు. ఇది చాలా చాలా మంచి టిప్, చాలా మందికి తెలియదు. సో అది యూస్ చేసుకోండి. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అవుతుంది అండ్ మెత్తగా కూడా ఉడుకుతుంది. నాకు అలాగే నచ్చుతుంది, కానీ గ్యాస్ ప్రాబ్లం ఉంటే ఏం చేస్తామండి. సో పైన తేట తీసేసి పడేసేయండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర కట్టు ఉంది కదా, ఇందులో ఉండే సారం అంతా వచ్చేసింది సూప్కి, ఆ మంచి ఫ్లేవర్ టేస్ట్ అంతా వచ్చేసింది. అలాగే బే లీఫ్ కూడా ఇప్పుడు అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ బౌల్లోకి వేసేసుకోవడమే. ఫస్ట్ చికెన్ పీసెస్ని బౌల్లో వేసేసుకున్నాం. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే తాగితే చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుందన్నమాట. వేడిగా ఉన్నప్పుడు తాగితే హాయిగా ఉంటుంది. అలాగే బీన్స్ స్ప్రౌట్స్ కొన్ని పైన గార్నిష్ కోసం, మళ్ళీ కొంచెం కొబ్బరి పాలతో గార్నిష్.
కోకోనట్ మిల్క్ సూప్ విత్ చికెన్ రెడీ అయిపోయింది. యమ్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి తయారీ విధానం నోట్ చేసుకోండి. కోకోనట్ మిల్క్ సూప్ విత్ చికెన్ తయారీ విధానం: ముందుగా పాన్ లో కొబ్బరి నూనె వేసి, మిరియాలు, వెల్లుల్లి, అల్లం వేసి, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉప్పు వేసి, చికెన్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో సరిపడా నీళ్లు పోసి, కొత్తిమీర కట్ట వేసి, బాగా మరిగాక కొబ్బరి పాలు, కొబ్బరి ముక్కలు వేసి కాస్త ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకొని బీన్స్ స్ప్రౌట్స్ తో కొబ్బరి పాలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కోకోనట్ మిల్క్ సూప్ విత్ చికెన్ రెడీ అవుతుంది. ఈ రోజు 2 రెసిపీస్ చాలా హెల్దీ రెసిపీస్ చేసుకున్నాం కదా. సో మీకు ఏది నచ్చితే మీరు అది ఇంట్లో తయారు చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ ఉంటే మాకు పంపించండి. లేదా మీకు ఏమైనా కావాలి అంటే ట్రెడిషనల్ అయినా, ట్రెండీ అయినా, బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ రెసిపీస్ అయినా హ్యాపీగా మేము చేసి చూపిస్తాం. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.